రెడ్ రైస్ అండి. ఇవి నైట్ నానబెట్టాను నేను. శుభ్రంగా ఒకసారి కడిగితే సరిపోతుందండి, ఎక్కువసార్లు కడగకూడదు. నీళ్ళన్నీ వంపేయాలి. ఈ రైస్ ఎప్పుడు నైటే నానబెట్టాలండి. మధ్యాహ్నం కావాలంటే ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేయాలి. ఇది ఎక్కువ టైం తీసుకుంటుందండి ఉడకడానికి, అందుకని కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఐలో పెట్టే ఉడకాలండి. ఐలో పెట్టే వండాలి, ఎందుకంటే సిమ్లో పెడితే చాలా టైం పడుతుంది. ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలి అన్నము. ఇది ఇంకా గట్టిగా ఉంది. ఈ వాటర్ ఎక్కువ వేస్తాం చూడండి, ఎక్కువ వేసిన వాటర్ ఇంతవరకు వస్తుంది. ఇంకా మిగిలిన వాటర్తో అన్నం మెత్తగా అయిపోవాలి. ఈ వాటర్ చూడండి, వాటర్ పూర్తిగా ఎగిరిపోవాలి, అప్పుడు బాగా ఉడికినట్టు. ఈ అన్నం చాలా టైం పడుతుందండి ఉడకడానికి. ఇంకా స్టవ్ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు దగ్గరే ఉండాలండి. స్టవ్ దగ్గర ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మాడిపోతే అసలు తినలేము ఈ రైసు. ఈ రైస్కి అన్ని కూరలు బాగుంటాయండి, టేస్ట్గానే ఉంటుంది రైసు. మిల్లెట్ లాగా చప్పగా ఉండదు. ఈ రైస్ వేడిగా ఉన్నప్పుడు జిగురుగా ఉంటుందండి, చల్లగా అయితే పొడిపొళ్ళాడుతూ ఉంటుంది. కొంచెం మనం దగ్గరకు వస్తున్నప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. టేస్టీ ఫుడ్ అండి ఇది రెడ్ రైస్. ఇందులో పప్పు, ఆకుకూర, గోంగూర పచ్చడి ఇలాంటివి బాగా ఉంటాయి. టమాటా చట్నీ కూడా బాగుంటుందండి. మనకు కొంచెం వాటర్ ఉందనగానే స్టవ్ ఆఫ్ చేయాలండి. ఈ జిగురు మీద తొందరగా మాడిపోతుంది. టేస్టీ ఫుడ్ రెడీ అయింది.